అందరికీ. నా స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు చూపించబోతున్నాను. లేట్ ఎందుకు చూసేద్దాం. ఈ టెక్స్చర్ ఇంకా కలర్ చూస్తుంటే ఫుల్ టెంప్టింగ్‌గా ఉంది కదా! ముందుగా అయితే చికెన్‌ని బాగా వాష్ చేసుకోవాలి. 3, 4 టైమ్స్ మంచిగా వాటర్‌లో కడిగేసి పెట్టుకోండి. నేనైతే 1 కేజీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకోవాలి. ఈ చికెన్‌లో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు స్పైసీగా ఎక్కువ తింటాను అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మేము ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసుకుంటున్నాము. బయట కొనుక్కొచ్చింది కాదు. అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్‌ని కూడా వేసుకోవాలి. ఆయిల్ కంపల్సరీ ఉండాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ వేసిన తర్వాతకి మంచిగా ముక్కలకన్నిటికి ఇవన్నీ పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాతకి ఒక 20 మినిట్స్ మ్యాగ్నేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ అయిన తర్వాతకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు యూజ్ చేయొద్దు. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ అందులో నేను ఒక పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇది మీకు ఇష్టమైతే మీరు తీసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు పచ్చిమిర్చి అనేది. ఆనియన్స్ వేగుతున్న టైంలో కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. సో, కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి దీంట్లోనే జీరా, లవంగ, దాల్చిన చెక్క, యాలకులు వేసుకోవాలి. చికెన్ రెసిపీ చేసేటప్పుడు ఈ మసాలాలు లేకపోతే టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి. సో, ఖచ్చితంగా అందరూ వాడతారు. ఇప్పుడు మంచిగా ఆనియన్స్ అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి మనం వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కొద్దిగా వేసి పచ్చివాసన పోయేంత వరకి మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. చాలా బావుంటుంది. ఆ ఫ్లేవర్స్ అనేవి మొత్తం ఆయిల్‌లోకి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు అన్నీ ప్రాపర్‌గా వేగిన తర్వాతకి మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న చికెన్‌ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అసలు కలర్ చూడండి ఎంత ఆసమ్‌గా ఉందో చూస్తుంటేనే మస్తు టెంప్టింగ్ అనిపిస్తుంది. ఆల్‌మోస్ట్ మీకు కూడా అలాగే అనిపిస్తుందని నాకనిపిస్తుంది. నాన్ వెజ్ లవర్స్‌కైతే పక్కా ఈ రెసిపీ నచ్చుతుంది. సో, తప్పకుండా ట్రై చేయాలి. సో, మంచిగా కలుపుకోండి ఇప్పుడు. ఆయిల్ అనేది మంచిగా పైకి తేలేంత వరకి ఈ చికెన్ అనేది మంచిగా ఉడకబెట్టాలి. మెత్త అనేది సాఫ్ట్‌గా అవ్వాలన్నమాట. అంత మంచి టెక్స్చర్ వచ్చేంత వరకి మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి చేసుకోవాలి మనము. అండ్ మీకు గ్రేవీకి సరిపడే అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని చికెన్ పీస్ మంచిగా ఉడికేంత వరకి మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఉడికించండి. మేము వాడే ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే కొబ్బరి పొడి. కొబ్బరి పొడి అనేది మేము ఖచ్చితంగా చికెన్‌లో కానీ, మటన్‌లో కానీ యూజ్ చేస్తాము. ఆ గ్రేవీ అనేది చిక్కబడుతుందనమాట. సూపర్ టెక్స్చర్ వస్తుంది లాస్ట్‌కి. మీరు చూస్తే షాక్ అవుతారు. ఒక్క కొబ్బరి పొడితోనే చికెన్ టేస్ట్ అనేది మారిపోతుంది. అద్దిరిపోతుంది. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ కూడా ఉంది. అది మీరు యూజ్ చేస్తారో చేయరో తెలీదు గానీ, మేము పక్కా యూజ్ చేస్తాం అది కూడా. చింతపండు రసము. ఎప్పుడైనా వేశారో వేయలేదో తెలీదు. ఇది వేస్తే కూడా అసలు వేరే లెవెల్‌లో ఉంటుందండి టేస్ట్. ఇదేంటి చింతపండు వేస్తున్నారు అట్‌లీస్ట్ లెమన్ అన్నా యూజ్ చేయొచ్చు కదా! అనేసి అనుకుంటారేమో. లేదండి మేము ఎన్నో ఇయర్స్ నుంచి చింతపండునే వాడుతున్నాము. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్‌గా నచ్చుతుంది. ముక్కలన్నీ ప్రాపర్‌గా ఉడకాలి. సో, చేత్తో చిదిమితే మీకు తెలిసిపోతుంది. అండ్ గ్రేవీ చూసారు కదా! సూపర్‌గా ఉంది అసలు. కొత్తిమీర లాస్ట్‌లో వేయకపోతే అసలు ఆ రెసిపీయే కంప్లీట్ అవ్వదు. ఏ కర్రీకైనా కూడా. చూసారు గదా! ఎంత సూపర్‌గా ఉందో. చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్ అనిపిస్తుంది. సో, లేట్ ఎందుకు మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.